జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। వేటపాలెం పంచాయతీలోని బసవనగరానికి చెందిన తమలపాకుల అనిత అనే దళిత మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పుడి రవిశంకర్। ఒంగోలులోని అన్నవరపాడు వద్ద జరుగుతున్న రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। వేటపాలెం పంచాయతీలోని బసవనగరానికి చెందిన తమలపాకుల అనిత అనే దళిత మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు। బాధిత మహిళతో కలిసి ఒంగోలులోని అంబేద్కర్ గ్రంథాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొలంలో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అనితను అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డి, పిచ్చిరెడ్డి, లక్ష్మణ్ దాడి చేశారని అన్నారు। బాధితురాలు అక్కడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, బాపట్లలో జరిగే స్పందనలో విన్నవించుకోవడం, అక్కడి ఎస్పీని కలిసి వేడుకుంటే కేసు నమోదు చేసి తర్వాత దానిని నీరుగార్చారని తెలిపారు। దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు జిలానీ, దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు యోహాను, తిమోతి తదితరులు పాల్గొన్నారు। శివారెడ్డిని అరెస్ట్ చేయాలి, లక్ష్మణ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, శివారెడ్డిని అరెస్ట్ చేయాలి, లక్ష్మణ్ ని అరెస్ట్ చేయాలి। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। మీడియా అన్నలకి నా జై భీములు। నా పేరు చప్పిడి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు। ఈరోజు అంబేద్కర్ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము। ఇందు నిమిత్తం అయితే గత సంవత్సరం 2024 9వ తారీఖు 9వ నెలలో చీరాలలోని వేటపాలెం గ్రామం నందు మహిళ తమలపాకుల అనిత అని వాళ్ళ ఓనరు పొలం దగ్గర ఉంటే అక్కడ దొండగులు శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు దాదాపు ఒక 5గురు వచ్చి అక్కడ చెట్లుంటే ఆ జామాల చెట్లు కొట్టుకొని వెళ్తుండగా ఈ అనిత వాళ్ళని మా ఓనర్కి తెలియకుండా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ అనిత ఎస్సీ మాది కులం చెందిన ఆమె అయితే ఆమెను గొంతు పట్టి నెట్టేసి జాకెట్ని చింపేసి ఆమె మీద దెబ్బలు కూడా దాడి చేశారు। అయితే ఈ క్రమంలో ఈ అనిత వాళ్ళ ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పగా ఓనర్ గారు రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 9వ తారీఖు 9వ నెల 2024 తారీఖున చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది। అయితే ఆ తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు। ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కాడ నుంచి పోలీసులు ఈ దాడి చేసిన దొండగల్ని ఏమాత్రం అరెస్ట్ చేయలేదు। వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఒంగోలులో ఈరోజు దళిత హక్కుల పోరాట సంఘాన్ని వాళ్ళు ఆశ్రయగా మేము వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము। బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఈ విషయాన్ని గమనించి ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ గారు కూడా ఈ విషయం వెళ్ళి తక్షణమే వాళ్ళ మీద ఛార్జ్ షీట్ నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము। జై భీమ్, జై భారత్। తమలపాకుల అనిత, మాది వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ప్రసవ నగరం మాది। నేను కూలి పని చేసుకుంటా ఉంటాను। మా యజమాని పేరు మరి శ్రీనివాసరావు। నా టిఫిన్ బండి అయిపోయినాక నేను వాళ్ళ పనిలోకి వెళ్తూ ఉంటాను। నేను వాళ్ళ పని కాడికి వెళ్ళేపటికి 4 కలిసి చెట్లు కొడుతున్నారు పొలంలో।
నేను ఎవరు ఏందని అడిగితే నువ్వు ఎవరు, నీకేం పని, నీకేం సంబంధం, ఎక్కడ దాని వేడదాని మాది దాని అని చెప్పి అన్నారు. నేను మా ఓనర్ గారికి ఫోన్ చేశాను, ఇట్లా చెట్లు కొట్టినారు వచ్చి చేయాలి అని చెప్పి ఫోటోలు తీసి మా ఓనర్ గారికి ఫోన్ చేశాను. ఆయన వచ్చేలోపే నన్ను వాళ్ళ ముగ్గురు కలిసి ఆమల శివారెడ్డి, మతన లక్షణ, బిచ్చిరెడ్డి అనే వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కొట్టి గొంతుకాయ పట్టుకొని కింద పడేసి గుండెల్లో చేసి కింద పడేసి కొట్టారు. అంతలోకి మా ఓనర్ కేకయ్యంగానే వాళ్ళు అంతటితో ఆగిపోయారు. అది అయిపోయిన తెల్లారి నేను టిఫిన్ బండి పెట్టుకొని టిఫిన్ బండి కాడ ఉండగా 10 గంటలప్పుడు మస్తన లక్షణ, బిచ్చిరెడ్డి వీళ్ళిద్దరు బండి దగ్గరికి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడి కులం పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేశారు నన్ను. ఇక తర్వాత నేను బాపట్ల స్పందనకి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసి రాగా 9వ నెల 9వ తారీఖు కంప్లైంట్ చేస్తే చీరాల డిఎస్పీ సిఐ గారు 15 రోజులు 20 రోజుల దాకా మేము పోయి అడిగిన దాకా కూడా కేసు మాకు సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రికమెండేషన్ చేయించుకుంటే కేసు కట్టారు. డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళినా కానీ సీసీ గారు మేము చెప్పినంత రికార్డు రాసినట్టు రాసి మళ్ళీ మా రికార్డు మార్చి నన్ను కేసు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర నన్ను ఎట్టబడితే అట్ట బెదిరిస్తున్నారు. అందరిని మా వాళ్ళని కూడా కలుపుకొని నా మీదకి దాడికి వస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ముందు మిత్రులందరికీ జైభీం. మిత్రులారా, మన మీడియా మిత్రులందరికీ జైభీం. ముందుగా నా పేరు జిలానండి, దళిత భోజన పార్టీ జిల్లా అధ్యక్షుడిని, మిత్రుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని, అటు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా. మన సోదరి మన వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ, ఎందుకంటే చీరాల నియోజకవర్గం అమ్మాయి, పాపం మన దళిత సోదరి, మన బాగా మంచి చాలా పేదరాలు. ఆ సోదరుని మీద కొంతమంది దుండగులు కావాలని ఆమె అక్కడ ఉండంగా ఆడికి వచ్చి ఏమిటిది చెట్లు కొట్టుకొని ఏందమ్మా అడిగినందుకు ఆమెను కొట్టి కులం పెడుతూ దూషించింది. కాకుండా ఆ మీద చేతి శివారెడ్డి అనే అతను, ఇంకో అతను బుచ్చిరెడ్డి అనే అతను ఇలా ఇది వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి అని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. దీన్ని మా దళిత భోజన పార్టీ ఖండిస్తుంది. ఒక దళిత సోదరుని ఏముందన్నా ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఇది చాలా దారుణం. వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా దళిత భోజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మా సోదరునికి అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా అట్టాగే మన ప్రతి ఒక్కరు మా దళిత సంఘాలు కానీ అన్ని దళిత భోజన పార్టీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు అందరూ అమ్మాయికి న్యాయం చేసే వరకు, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు పోరాడతామని మీ మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 232 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని చెప్పారు. మొక్కుబడి సమాధానాలతో అర్జీదారులకు ఎండార్మెంట్ ఇచ్చేసి సమస్యను పరిష్కరించినట్లుగా రికార్డుల్లో చూపితే సహించబోమని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆమె స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఏమైనా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చిన్న ఒబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్థసారథి, వరకుమార్, జాన్సన్, విజయ్ జ్యోతి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఒకటి బెడ్ రిటర్న్ అయితే దానికి ఉంటుంది హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత ఆ మందులు అవుతాయి, ఖర్చులు అవుతాయి, నెల ఖర్చులు అవుతాయి. నేను కూడా హార్ట్ పేషెంట్ అవుతాయి, కాకపోతే మాకు జీతం వస్తుంది కావున్నాము వాళ్ళకి ఎట్లా ఒంగోలులోని అన్నవరప్పాడు వద్ద జరుగుతున్న రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పరిశీలించారు. అండర్ పాస్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోతున్న 5 కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యేను కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అండర్ పాస్ నిర్మాణ మ్యాప్ ను జనార్దన్ రావు పరిశీలించారు. ఇళ్లు కోల్పోతున్న 5 కుటుంబాలకు సమీపంలో 2 సెంట్ల చొప్పున స్థలం ఇవ్వడంతో పాటు రైల్వే వారి ద్వారా ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ అన్నవరప్పాడు అండర్ పాస్ పనులు జూలై నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని తెలిపారు. 2016-17 సంవత్సరంలో అన్నవరప్పాడు, కరవాది, సూరారెడ్డిపాలెం, టంగుటూరులో అండర్ పాస్ నిర్మాణాలకు అంచనాలు వేయించడం, డిజైన్ చేయడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అండర్ పాస్ల గురించి పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం తిరిగి రావడంతో అండర్ పాస్లపై దృష్టి సారించినట్లు తెలిపారు. దామచర్ల వెంట ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు, కార్పొరేటర్లు ఉన్నారు. ఏం చేయాలని డిస్టర్బ్ అవుదా మొత్తం తీసుకొస్తారు 2 నిమిషాలు ఇక్కడే కాంగ్రెస్ ఎప్పుడు మొదలు పెడతారు. సైడ్ సైడ్ చూడండి అన్నా అటు పక్క వెళ్ళేసరికి 2 కమిషనర్ గారు పైకి అది ఇది 4-4 మీటర్లు సార్. తర్వాత బయట ఇటు ఒక 6 మీటర్లు, ఇటు ఒక 6 మీటర్లు. నాకు వెనక పెడికేమారా ఇటు 6 మీటర్లు పెడతాము, ఇటు 6 మీటర్లు పెడతాము. 75 అంటే సార్ ఇది కిందకు దిగుతాం కాబట్టి పైకి ఎక్కేదాం. దీనికి కూడా సర్వీస్ పెద్ద సెల్ వెనక పెట్టు.
అక్కడ పెట్టాము సార్ మార్కింగ్ పోతే ఏమి చేస్తారు స్తంభాలు అంతే మీ సైడ్ కూడా బాయ్ రాను మీటే వెనక మూలద్వారం బాగా వచ్చింది 19లో కూడా తగిలింది తగిలితే రోడ్లోకి వచ్చేస్తాను ఆటోలో వెళ్ళిపోతాను దాంట్లో ముందు ఇదంతా తీసేస్తారు తీసి నీట్గా మార్పు చేసిస్తారు సర్వీస్ వాళ్ళు కూడా వస్తుంది ఆ వాళ్ళు వస్తుంది వాళ్ళ తర్వాత సర్వీస్ రోడ్ తార్ రోడ్ వస్తుంది మీకు ఆ తార్ రోడ్ కాంక్రీట్ రోడ్ వేస్తున్నాను సార్ సర్వీస్ రోడ్ కూడా కాంక్రీట్ రోడ్ వేస్తాను ఇంట్రెస్ట్లో కొద్దిగా నాకు నేనైతే ఇక్కడ దాకా వచ్చినా కూడా ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు మనకి ఇక్కడ పోతుంది మీకు ఇంకెంత ఉంది ఏ ఇబ్బంది ఉండదు నీకు వాయిస్ రాదు నీకు అర్థం కాదు అది పెట్టేసారు ఒక సెట్ ఉంది నువ్వు రేపు కల్లా నాకు ల్యాండ్ నలుగురికి పక్కన ఉండేటట్టు కదా 5 రేపు సాయంత్రానికి చూసి ఎప్పటి నుంచో మనకి అన్నవరపాడు మన అండర్ పాస్ది ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉండే ప్రజలు. దాన్ని 2016-15 టైంలో అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది ఒకటి, అదేవిధంగా సూరారెడ్డిపాలెం ఒకటి, కరవాది ఒకటి, ఏ అయితే ఉన్నాయో టంగుటూరు ఒకటి, ఇవన్నీ కూడా అప్పుడు చూపించాం. అప్పుడు చూపించి ఎస్టిమేషన్ వేసాం. అప్పుడే డిజైన్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, అన్నీ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలించాం. ఇది ఇమీడియట్గా శాంక్షన్ అయింది. ఆల్రెడీ ప్లాను ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా రైల్వే వాళ్ళు దీన్ని చేశారు. దీనికి ఒక 4 ఇళ్ళు, ఒక చిన్న 5 ఇళ్ళు పోతూ ఉన్నాయి. 5 ఇళ్ళకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్కి కూడా చెప్పాం, గేట్ అవతల ఈ డివిజన్లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్టా వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసాం. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, అవి కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ డీవియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వర్క్ మనం జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవరపాడు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చాడు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక ప్రిస్టేజ్గా చేస్తూ ఉన్నారు, అవి కూడా పోస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడు ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. పని స్పీడ్గా చేస్తున్నారు. అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. నాగభూషణ్ గారు మన 16 కార్పొరేటరు, వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జూలై కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5,96,751 మంది పిల్లలు ఉన్నారని, అందుకోసం 6.80 లక్షల టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుతారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నులుపురుగుల మాత్రలను మింగడం ద్వారా పిల్లల్లో చదువు పట్ల ఏకాగ్రత, చదువుకునే సామర్థ్యం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఆర్ఏఓ సైమన్ విక్టర్,
డిఈఓ కిరణ్ కుమార్, స్కూల్ ప్రిన్సిపల్ వికే గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుడ్. నవ్వులు మీకు అమ్మా ఎవరండి నవ్వులేసి ఓకే వాటర్ తాగండి గుడ్ తాగేసి గుడ్ గుడ్ ఇంకో గుడ్ నవ్వులేసి రైట్ ఓకే. Yeah.
ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందజేసి అందరికీ అందిస్తున్నదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వైద్యం లభిస్తున్నాయని అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నామని తెలిపారు. అలాగే తాజాగా టీడీపీ ప్రభుత్వం బృహత్తరమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. గుండెపోటుకు గురైనప్పుడు అత్యవసరంగా అందించే 40,000 రూపాయల ఇంజెక్షన్ను ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా అందిస్తున్నామని దామచర్ల తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని 13 మందికి 71,56,000 రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. విజయలక్ష్మి విజయలక్ష్మి వెనకరమ్మా అక్కడ ఉండి వెనక బోడపాటి శ్రీలక్ష్మి మరి ఇటు చూడరా అద్దెకి సుజన్ కుమార్ అద్దెకి సుజన్ కుమార్ బోయపాటి కోటేశ్వరరావు బోయపాటి కోటేశ్వరరావు తెనాలి బాబయ్య తీసుకునే వాళ్ళు ఉండాలి మేడం అయిపోయినా అందరికీ నమస్కారాలు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు మా దగ్గరికి 200 చిల్లర మంది పేషెంట్స్ ఏదైతే ఉందో సీఎంఆర్ఎఫ్ని పెట్టుకుంటే దాంట్లో 63 క్లియర్ చేసాం. 1,03,00,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చే 63 మంది పేషెంట్స్కి. ఇంకా కూడా ఎవరున్నా కూడా మీరంతా కూడా మన ఏదైనా ఆపరేషన్సో లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా 50-55% వరకు 2 లక్షలు ఖర్చు అయితే మనకి 1,20,000 దాకా మళ్ళీ మీకు వెనక్కి వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా దీన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 14-19లో దగ్గర 14 కోట్ల రూపాయలు ఆ రోజు అనేక మందికి కూడా మేము సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో సీఆర్ఎంఆర్ఎఫ్లు ఇవ్వలేదు. పేదవాడు హాస్పిటల్కి పోయి చేసుకుంటే దానికి కూడా ఇవ్వాల. ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా అన్నీ కూడా పెండింగ్లు పెట్టి వాళ్ళని కొంత కూడా అవి కూడా ఆగటం జరిగింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ పేదవాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది ఉండకూడదు, ఆ కుటుంబాలు ఏదో విధంగా ప్రభుత్వం తోడ్పడాలనేదే సంకల్పంతో ఈ సీఎంఆర్ఎఫ్లు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏపీ పుల్లారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు మాట్లాడారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ 9,000 మరియు డిఏ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే కన్సల్టేషన్ పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు పీఆర్సీ ప్రకటించి ఐఆర్ ప్రకటించాలని, 2024 జనవరి జూలై డిఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మిత్రులారా, ఈరోజు ఈ ధర్నా జరగడానికి కారణం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది. నా పేరు ఏవి పుల్లారావు, నేను దీనికి గౌరవ అధ్యక్షుడిని. ప్రధానంగా ఢిల్లీలో ఈ సంఘానికి సంబంధించి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. వాళ్ళకి మద్దతుగా ఇక్కడ ఈ ధర్నా చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. సమాజంలో ఇవాళ సాధారణమైనటువంటి పెన్షను, సామాజిక పెన్షన్ 4,000 ఇస్తూ ఉన్నారు. కానీ అనేక మంది ఈపీఎఫ్ పెన్షన్దారులకి 2,000 కూడా లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. కనీసం సామాజిక పెన్షన్ కూడా ఇవ్వటం లేదు. అదేమంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి కనీసమైనటువంటి పెన్షన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. అందువల్ల మినిమం పెన్షన్ అనేటువంటిది 9,000 బేసిక్గా ఏర్పాటు చేసి పెన్షన్ దాని మీద ఉండేటువంటి డిఏ కలిపి పెన్షన్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అందువల్ల ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీసమైనటువంటి జీవన భృతి ఇవాళ సమాజంలో భార్యాభర్త బతకడానికి కనీసం 10-15,000 లేని బతకలేనటువంటి స్థితి. అందువల్ల మినిమం పెన్షన్ ఆ మేరకు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగానే రాను ప్రభుత్వాలు వృద్ధులకు ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా కత్తిరించేస్తూ ఉన్నాయి. రైల్వేస్లో ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఉండేది. అటువంటి కన్సెషన్ ఖాతా ఇవాళ కత్తిరించేసి రైల్వే ఛార్జెస్లో ఏ విధమైనటువంటి కన్సెషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగే వృద్ధులైనటువంటి వాళ్లకు కనీసమైనటువంటి ఆరోగ్య సౌకర్యాలను కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా మా నిరసన తెలియజేస్తూ కనీసమైనటువంటి పెన్షను 9,000గా నిర్ణయించి దాని మీద డిఏ కలిపి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ని ముందుకు తీసుకొచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకి మేలు చేయాలనేటువంటిది. ఆ విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాల్లో జోక్యం చేసుకొని వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని, అలా పరిష్కరించకపోతే ఈ పోరాటాలు ఇంకా కొనసాగిస్తామని మేము హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను మిత్రుల. నా పేరు జి శాషయ్య, ఏపీఆర్పీఏ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఒక్క సమస్య అంటే ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. పరిష్కరించే ఉద్దేశం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా కొత్త పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ఈ పెన్షన్ని ఎత్తేసే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే దుర్మార్గం వ్యవహరిస్తుంది. దాదాపు అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల బకాయిలు దాదాపు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, ఇటువంటి ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ తదితర బకాయిలను కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్స్కి ఉన్నాయి. ఒక్క బకాయి కూడా చెల్లించట్లేదు. కనీసం ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పడం లేదు. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. ఇచ్చేటువంటి ఉద్దేశం గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఇయ్యము అనేటువంటి మీరేం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. కనీసం షెడ్యూల్ మా ఆర్థిక పరిస్థితి, అందువల్ల మేము పలానా నెలలో పలానిస్తామని చెప్పి ఇంతవరకు వాయిదా కూడా వేయట్లేదు. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వము రెండు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు. గతంలో ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ ఉండేది, దాన్ని తీసేసి సిపిఎస్, జీపీఎస్ పెట్టారు. అది కూడా తీసేసి ఇంకో కొత్త పెన్షన్ స్కీమ్ని మోడీ గారు పెట్టారు. అది రేపు ఏప్రిల్ నుంచి అమల్లో జరపబోతుంది. అది ఇంకా దుర్మార్గమైన విధానం. ఇవన్నీ కూడా పెన్షన్దారులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించవు. ఉన్న పెన్షన్ ఎత్తేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన పెన్షన్ వ్యతిరేకమైన చర్యలకు నిరసనగా మేము ఈ రోజున ధర్నా చేస్తున్నాం. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అట్నే ఢిల్లీ కేంద్రంలో కూడా ధర్నా జరుగుతుంది. కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత కూడా మేము పోరాటం చేస్తామని, అట్నే మిగతా కలిసి వచ్చే అన్ని సంఘాలతో, పెన్షన్ సంఘాలతోటి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతోటి ఐక్య పోరాటాలు నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేంత కూడా పోరాటం చేస్తామని. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. వేటపాలెం పంచాయతీలోని బసవనగరానికి చెందిన తమలపాకుల అనిత అనే దళిత మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన
దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పుడి రవిశంకర్. ఒంగోలులోని అన్నవరపాడు వద్ద జరుగుతున్న రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.